ఆ ప్రియమైన కర్నూలు దైవ సేవకులు అరవిందం గారు, సోదరుడు అరవిందం గారు ఒక స్థలానికి వాక్యం చెప్పడానికి వెళ్ళారు. సేవకురాలు, వ్యాన్ అంతా కలిసి వెళ్ళారు. ఆయన సజీవంగా ఉన్న రోజుల్లో పత్తిపాడు పిలిపించినాను. దేవుడిచ్చిన భాగస్వామితో ఆంటీని తీసుకున్నాడు. అంకుల్ ఇద్దరు సంఘంలో బాధ్యత కలిగిన వారిని తీసుకున్నాడు. వ్యాన్ ఫుల్ అయినారు. దాకా తెలిసి 15 మంది సుమారు కర్నూలు నుంచి వచ్చారు. ప్రతిపాడు వచ్చి ప్రభు వాక్యం చెప్పారు. ఏం వాక్యం చెప్పారంటే, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు అన్నాడు. ఆ చెప్పిన వాక్యం నాకు గుర్తుందంటే, నేను దానిని ఎట్ట వినుండాలి? యోగ్యమైన మంచి, అక్కడ ఉన్నది చదవండి, ఉన్నదే చెప్పండి. యోగ్యమైన మంచి మనసుతో నేను వాక్యం విన్నాను. కర్నూలు నుంచి వచ్చాడు ఆయన, 1000 ప్రయాసలతో వచ్చాడు. ముసలాయన వచ్చాడు. మనం ప్రభు మాటలు వినొద్దా? విన్నాను. సరే ఆయన ఒక చోటకి వెళ్ళాడంట. సేవకురాలు ఇంట్లో నుంచి అసలు బయటికే రాలా. వంట వండుతా ఉంది పాపం ఆయనకి. మరి చేపలు ఫ్రై చేసిందో, మరి మంచి చికెన్ ఫ్రై చేసిందో ఏమో, మంచి ఫ్రై చేసేసింది. కార్యక్రమాలన్నీ ఇక్కడ ఈయన వాక్యం చెప్తున్నాడు. మధ్యలో అడిగినాడంట, ఏమండి సేవకురాలేదండి అని సేవకుని అడిగితే, సేవకుడు అన్నాడంట, అన్నయ్య వస్తుందన్నయ్య, వస్తుందన్నయ్య అన్నాడంట. వస్తానండి, సరే సరేలే. తెలుసు ఆయనకి, ఎందుకంటే వందల మందిలో పెనవేసుకుపోయిన జీవితం, నరములు, కండరాలు, ఎముకలు, మూలుగులు అందరినీ చూసి అందరినీ గమనించిన జీవితాలు గనక, సరే 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 అనుకుని వాక్యం అంతా అయిపోయింది. అంత అయిపోయినాక అందరూ ప్రార్థన చేయించుకునే వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. అందరూ భోజనానికి కూర్చున్నారు. కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ వ్యాన్ ఎక్కండి అన్నాడంట. ఇదేంటి కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు వ్యాన్ ఎక్కండి అట్లా అనకూడదు కదా, ఏమనాలి? ఏమన్నారు? కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళందరూ పలానా చోట భోజనం కూర్చుని అనాలి కదా. అందరూ వ్యాన్ ఎక్కండి అని అంటే అందరూ వ్యాన్ ఎక్కినారు. అరవింద్ గారు కూడా వ్యాన్ ఎక్కినాడు. ఇంకా అప్పుడు పరిగెత్తుకుంటూ ఈడొచ్చినాడు సేవకుడు. ఏంటన్నయ్యా, ఇదేంటన్నయ్యా, ఇది మంచిగా లేదన్నయ్యా, ఏంటన్నయ్యా అని అంటే, అవునన్నయ్య, మీ భార్య కూడా వంట చేయడానికి ఇంట్లో కూర్చోవడం మంచిగా లేదన్నయ్య, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అన్నయ్య అన్నాడంట. అలా కాదండి, ఇక్కడ 2 కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకున్నా ఆగేది లేదు, వెళ్ళిపోతాం. సేవకులు మనము, నువ్వు కూర్చుని వాక్యం చెప్తే 10 మంది వినాలి. అలానే పెద్దవాడిని నేను అంత దూరం నుంచి వచ్చినప్పుడు, నువ్వు కూర్చుని వాక్యం వినప్పుడు, నేనెందుకు ఈ భోజనం నీకు అవసరం లేకపోతే ఆ భోజనం కూడా నాకు అవసరం లేదన్నాడంట. ఏమన్నాడు? పిరియమక్క, ఈ భోజనమును శ్రద్ధగా వినాలని మనసు లేనప్పుడు నీ భోజనం నాకు అవసరం లేదు. నేను మీకేం చెప్తున్నానంటే, ఆయన యొద్దకు వచ్చిన మన పాపాలు క్షమించబడ్డాయి. రెండవది మనం ఏం చేయాలి? ఆయన యొద్దకు వచ్చి ఆయన మనల్ని పాపక్షమాపణ ఇచ్చినాడు, మనశ్శాంతి ఇచ్చినాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన యొద్దకు వచ్చి యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ప్రతి ఉదయాన్నే భర్తను, భార్యను, బిడ్డలను కూర్చోబెట్టుకోవాలి. కొంతమంది కూర్చోరు, ఓకే వదిలేయి. భార్య కూర్చోదు, భర్త కూర్చోరు, పిల్లలు కూర్చోరు. మనము దేవుని దగ్గర కూర్చోవాలి. కూర్చుని దేవుని పాదముల దగ్గర కూర్చుని ఏం వినాలి? వాక్యం వినాలి. ఇప్పుడు రెండవదిగా మీకు లోకాసు వార్త 10వ అధ్యాయము 1వ వచనం చూపిస్తాను. ఇలాంటి పని చేసింది. యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించాలంట. ఓపికతో ఫలిస్తారంట వాళ్ళు. చూడండి, లోకాసు వార్త 10వ అధ్యాయం. లోకాసు వార్త 10వ అధ్యాయం 40వ వచనము, 39వ వచనం చదువుదాం. లోక 10:39. లోక 10వ అధ్యాయం 39వ వచనం చదవండి. ఏం చేస్తుందండి మార్త? ఏం చేస్తుంది? అది కూడా చదవండి, చదవండి. వీళ్ళిద్దరిలో వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చింది ఎవరు? మరియ. అలా ఉండాలి కుటుంబం అంటే. ఆ వాక్యము ఆయన పాదాల దగ్గర కూర్చుని వింటే, వాక్యం నువ్వు వింటుంటే నీకు చాలా శోధనలు వస్తాయి. వాక్యం చదివే వాళ్ళకి చాలా శోధనలు వస్తాయి. వాక్యము గ్రహించే వాళ్ళకి చాలా శోధనలు వస్తాయి. వాక్యం శ్రద్ధతో పాదాల దగ్గర కూర్చుని వింటా ఉన్నది. వింటుంటే ఆటంకం వస్తుంది. ఏడ నుంచి వస్తాయి ఆటంకాలు? ఏడ నుంచి వస్తాయి? ఇంట్లో నుంచే వస్తాయి. ఆ పక్కన వంటింట్లో వంట చేస్తుంది, రావే అంటుంది. రావే అంటే ఏమేం మాట్లాడతలా. రావే, బుద్ధి లేదు నీకు, ఆయనకి ఏదన్నా వండి పెట్టాలి కదా, నువ్వు రా, లేచి రా అంటుంది. రావటల్లా. ఎవరు రానుంది? మరియా. నీకు కూడా రోజు లేచి కాసేపు వాక్యం చదువుతుంటావా? గ్రంథం తీసి
శోధన ఇంట్లో నుంచే ఆరంభమైద్ది. పిలుస్తుంటే ఈయన ఏం చెప్తున్నాడో ఆ మాటల మీదే లక్ష్యం ఉంచింది. వేరే ఆలోచనలోనికి జీవితం పోనివ్వడలా. మళ్ళా అడుగుతూ ఇక చివరికి మనం రానప్పుడు మనల్ని ఎదురుగా ఎవరెదురుగా అయితే కూర్చున్నామో వాళ్ళని తిడతం మొదలుపెడతారు. ఇప్పుడు యేసు ప్రభువుని తిడతం మొదలుపెట్టింది. ఏమంటుంది తెలుసునా? నిన్ననడం ఎందుకు? లో నుంచే ఆటంకాలు బయలుదేరితే పట్టించుకోలేదు, మాట్లాడలేదు. ఈ మాట అనాలి ఒకవేళ. ఏమనుకుంటున్నావు? చూడు, దేవుని సన్నిధిలో గడుపుతున్నాను అని మనం చెప్పాలా? ఆమె అనలేదు. దేవుని సన్నిధిలో గడుపుతున్నాను ఆమె అనలేదు. నోరు మూసుకుని అట్లానే కూర్చుంది. వాక్యంతో గడిపే వాళ్ళకి, వాక్య ధ్యానంలో గడిపే వాళ్ళకి అమితమైన ఓర్పు వస్తది. 119 కీర్తన, 119 కీర్తన, 165 వచనం. అమితమైన ఓర్పు ఉండిద్ది వాళ్ళకి. విస్తారమైన ఓర్పు ఉండిద్ది వాళ్ళకి. 119 కీర్తన, 165 వచనం. విస్తారమైన సహనం వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఆ వాక్యమే సహనం కలిగిన వాడు మాట్లాడిన మాటలవి. 119, 165. ధర్మశాస్త్రం నిజంగా ప్రేమించే వారికి ఎంత ఎంత ఎంతో, అది తెలుగు బైబిల్లో సరైన ఒరిజినల్గా వ్యాకరణం కలిగిన ఒక తెలుగు పండితుడు లేకపోతే తెలుగు పంతులు గారు వివరంగా చెప్పాడంటే ఎంతో నెమ్మది ఇస్తాడు. ఆ గ్రంథము వినాలి, బాగా శ్రద్ధగా వినాలి, గ్రహించాలి, చదవాలి. అప్పుడు మార్తను ఎన్ని మాటలు మాట్లాడుతున్నా మరియా ఏం తెరవలేదు, నోరు తెరవలేదు. ఇది కుటుంబం అంటే. కనుక బిడ్డలారా, ఆయన దగ్గరకు వచ్చి నా మాటలు శ్రద్ధగా వినాలి, యోగ్యమైన మంచి మనసుతో వినాలి. విని ఏం చేయాలి? మళ్ళా చదువుదాం. మళ్ళా ఇప్పుడు కంటిన్యూగా ఉన్నది ఆ మాట. ఆయన మాటలు విన్న తర్వాత ఏం చేయాలి? ఆ మాటలను యోగ్యమైన మంచి మనసుతో ఏం చేయాలంట? విని ఓర్పుతో వాటిని అవలంబించాలంట. వాటిని అవలంబించాలంట. గైకొనాలి. వాటిని గైకొనాలి. వాటిని గైకొనాలి. ఏం చెప్పాడు దేవుడు? ఈ ఉదయకాలం ఏం చెప్పాడు? మా ఇంటికి వచ్చి దేవుడు ఏం చెప్పాడు? నాతో ఏం మాట్లాడాడు? నాతో ఏం మాట్లాడు? నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఆయన దగ్గరికి వెళితే మనకు విశ్రాంతి లభించింది. లోకంలో ఎక్కడికి వెళ్ళినా మనకు విశ్రాంతి ఉండదు. నాతో చెప్పాడు దేవుడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. వినుట వలన ఏమి కలిగిద్ది? రెండవది, ఎప్పుడైతే ఆ మాటలు విన్నామో, విన్న తర్వాత వాటిని గైకొనాలి. గైకుంటే ఏం జరిగిద్ది? అది కూడా చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు లోకాసు వార్త 6వ అధ్యాయంలో ఇందాక మనం చదివాం కదా, అక్కడికి రండి. 6వ అధ్యాయము 47వ వచనం. 47వ వచనం. వాటి చొప్పున చేయు ప్రతివాడును. ఆ మాట గైకుంటే వాళ్ళు ఇప్పుడు దేనితో పోల్చబడుతున్నారు? చదవండి. 48వ వచనం. 48. వాళ్ళు ఎలాంటి వాళ్ళతో పోల్చబడుతున్నారు? లోతుగా తవ్వి బండ మీద వేయబడిన. ఇప్పుడు చూడండి, ఆ వాక్యాన్ని ఏం చేయాలంట? మనం తప్పగా అవలంబించాలంట, మనం గ్రహించాలంట. దేవుని మాటలు వింటున్న బిడ్డలారా, దేవుని వాక్యం విన్న తర్వాత దానిని గ్రహించి లోబడాలి. లోబడితే ఏం జరిగింది తెలిసిన? బండ మీద కట్టబడిన ఇంటితో సమానం. ఇప్పుడు మరియా ద్వారా ఆ ఇల్లు కట్టబడినది. మరియ కుటుంబం దీవించబడినది. మార్తా వాస్తవానికి పెద్దది, చిన్నది మరియా. వీళ్ళిద్దరి కుటుంబానికి చిన్న సమస్య వచ్చినది. రోగితో నింపబడ్డాడు. రోగితో నింపబడితే కట్టబడిన గృహం యొక్క లక్షణం ఏంటి? కట్టబడుతుంది ఇల్లు. వీరు కొంచెం కొంచెం ప్రార్థన చేసుకుంటున్నారు. వీళ్ళ ఇల్లు తయారవుతున్నది, వీళ్ళ ఇల్లు ఆదరించబడుతున్నది. కట్టబడుతున్న గృహాలకి లక్షణం ఏమిటి అని అంటే, వీళ్ళిద్దరూ కట్టబడుతున్నారు. లాజరు కూడా ఇంట్లో కట్టబడుతున్నాడు. కానీ ఎలా కట్టబడుతున్నాడంటే, వీళ్ళిద్దరేమో యెరూషలేము రూపంలో కట్టబడుతున్నారు, లాజరేమో బబులోనుకి కట్టబడుతున్నాడు. వీళ్ళిద్దరేమో పరలోకానికి కట్టబడుతుంటే, లాజరేమో నరకానికి కట్టబడుతున్నాడు. మన కుటుంబాల్లో ఇద్దరు ఉంటారు కట్టబడేవాళ్ళు. ఒకళ్ళేమో వాక్యానికి లోబడి, దేవునికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి కట్టబడే వాళ్ళేమో పరలోకం వైపు కట్టబడుతున్నారు, పరలోకానికి కట్టబడుతున్నారు. ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళు వాక్యము లోబడరు, ప్రార్థన చేసుకోరు, వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం ఉండదు, దేవుని సేవకులు అంటే ఇష్టం ఉండదు, భక్తి అంటే ఇష్టం ఉండదు. వాళ్ళు దేనికి కట్టబడుతున్నారు? పెద్దగా చెప్పండి. దేనికి? మన ఇళ్ళల్లో ఉన్నారా ఇల్లు? లేరా? ఉన్నారా? ఓకే. ఈ ఇల్లు ఇప్పుడు కట్టబడాలి. నష్టం వచ్చింది, ఒక కష్టం వచ్చింది, రోగం వచ్చింది. రోగం రాగానే
కట్టబెడుతున్న ఇళ్ళ యొక్క లక్షణం ఎట్లుండిద్దంటే, వాళ్ళు ఎవరికి కబురు పంపించారు? ఎవరికి కబురు పంపించారు? యేసు ప్రభుకి కబురు పంపించారు. ప్రభువా, నీ ప్రేమ నోచుకుంటున్నా అంటే వచ్చినప్పుడల్లా లాజర్‌ని పక్కన కూర్చోవయ్యా, నా పక్కన కూర్చో. శరీరధారిగా ఉన్న ప్రభు పక్కన కూర్చోబెట్టుకుని లాజరుతో ముచ్చటగా మాట్లాడుతుంటే, లాజర్‌ని ప్రేమిస్తుంటే, లాజర్‌ని గౌరవిస్తుంటే, మరియా మార్తలిద్దరూ అనుకున్నారు, మా తమ్ముడంటే ఎంతో ఇష్టం. ఎవరికి? మా తమ్ముడంటే యేసు ప్రభుకి చాలా ఇష్టం అని అనుకుంటున్నారు. ఆ మాట్లాడేటప్పుడు ఇట్లా చెప్పారు వాళ్ళు. నీవు ప్రేమించు లాజరు ఏమై ఉన్నాడు? రోగి అయ్యున్నాడు. అయ్యా, నువ్వెప్పుడు దగ్గరికి చేర్చుకుంటావు. వచ్చినప్పుడల్లా కూర్చో లాజరు అని అంటావు. వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటావు. ఆ లాజరు ఇప్పుడు రోగి అయ్యున్నాడు. కట్టబడుతున్న గృహం యొక్క లక్షణం ఏంటంటే, ఏ సమస్య వచ్చినా వాళ్ళు దేవుని పాదాల దగ్గరికి పోతారు. దేవునితో గడుపుతారు. దేవుని మీద ఆధారపడతారు. ఆ కష్టాన్ని దేవునికి చెప్పుకుంటారు. ఒకవేళ అది కన్నీళ్లతో కూడిన కష్టం కావచ్చు, లేకపోతే కళ్ళలో కుక్కుకునే నీళ్ళలాంటి కష్టం కావచ్చు, అసలు కన్నీళ్లే లేని కష్టం కావచ్చు. 3 రకాలైన కష్టాలుంటాయి. మొదటి రకం కన్నీళ్లు రావు, కానీ కష్టమే. రెండో రకం కన్నీళ్ళొస్తాయి. ఎక్కడుంటాయి నీళ్లు? కళ్ళల్లోనే ఉంటాయి. మూడో రకమైన కష్టం ఆగవు. కళ్ళల్లో ఉన్నయి ఆగవు. ఏం చేస్తాయి? పోతనే ఉంటాయి. బట్టలు తడిచిపోయేలాగా ఏడుస్తూనే ఉంటాం. 3 విధాలైన కష్టాలు. కనుక మనసులో సహించుకునే కష్టం కావచ్చు, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కళ్ళల్లో కుక్కుకునే కష్టం కావచ్చు, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కళ్ళమ్మ నీళ్లు కారిపోయే కష్టం కావచ్చు, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కట్టబడుతున్న గృహం యొక్క స్వభావం అది. మేము కూడా ఉన్నామండి. చిన్న కష్టం వస్తే ఇంట్లో తపాళాలన్నీ మోగే కష్టాలు. అన్నీ కిచెన్‌లో అన్నీ మోగుతా ఉంటాయి. అన్నీ ఎందుకు మోగుతున్నాయి అంటే, అయి దేవుని మీద ఆధారపడే గుణాతిశయాలు కలిగిన వాళ్ళు కారు. కనుక వాళ్ళకి భర్తల మీద, భార్యల మీద, బిడ్డల మీద సణుగులే సణుగులు. దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ప్రభు వాక్యానికి లోబడితే మన కుటుంబాలు ఏమవుతాయి? కట్టబడతాయి. ఒకవేళ వెళ్ళినప్పుడల్లా లాజరు గురించి చెప్పుండొచ్చు. అన్నయ్య, యేసు ప్రభు అన్నయ్య, మా తమ్ముడు, తమ్ముడే కాదన్నయ్య, అంత సామాన్యుడు. అమ్మో! నువ్వే ఆయన్ని మార్చాలి. అప్పుడు ఆ యేసు ప్రభు అని ఉంటాడు, నేను కాదమ్మా, ప్రపంచాన్ని మార్చే తండ్రి ఉన్నాడు. ఆయనే మారుస్తాడు. అతని కొరకు ఎంతగా బాధపడి ఉంటారో ఆ చెల్లెళ్ళు, లేతే ఆ అక్క చెల్లెలు ఇద్దరు, లేతే ఇద్దరు అక్కలు దేవుని చిత్తములో వారు కట్టబడ్డారు. ఆ కుటుంబం ఆయన చనిపోయినాడు, సమాధికి వెళ్ళిపోయినాడు. వాళ్ళిద్దరిక ఒక ఆమెమో ప్రభు దగ్గరికి వెళ్ళింది పరిగెత్తుకుంటా, ఆదరిద్దామని ప్రభు వస్తే, రెండవ ఆమె ఇంట్లోనే కూర్చుంది. ఎందుకు కూర్చుంది? నేను ఎప్పుడు వచ్చినా వాక్యం ఆయన చెప్పేది వింటూ ఉంటాను, కానీ కానీ ఆయన నన్ను ఆదరించలేదు. ఒకరోజు నేను వినుకొండ వెళ్ళినప్పుడు ఒక ఆమె మందిరం మానుకుంది. ఆ ఊరు విశ్వాసులు నన్ను అక్కడ తీసుకుపోయినారు. ఒకరోజు నేను వినుకొండ వెళ్ళినప్పుడు ఒక ఆమె మందిరం మానుకుంది. ఆ ఊరు విశ్వాసులు నన్ను అక్కడ తీసుకుపోయినారు. ఎప్పుడో మానుకుందన్న మందిరానికి మీరు రండి కాస్త అని వెళ్ళాను. ఎందుకు మానుకున్నాం అని అడిగితే, ఆటో కొన్నాను. కొన్నానా? కొన్నావు. నీకు చూసినానా కొన్నది? ఆటో కొన్నాను. కొన్నావు అని. కొన్నావు, మంచిదే. ప్రార్థన చేపించుకోవాలా? చేపించుకోవాలి. సేవకుడు రావాలా? రావాలి. రాలేదన్న మా ఇంటికి. అందుకు మానేసిందంట. ఆమె ఆటో కొందంట, సేవకుడిని రమ్మంటే రాలేదంట. ఇప్పుడు ఏమెందుకు రాలే చెప్పండి? మా తమ్ముడు చావు బతుకులు ఉన్నాడు, రా అంటే యేసుప్రభు రాలా. అందుకు యేసుప్రభు దగ్గరికి రావడల్లా. దూరంగా కూర్చుంది. నేను ఇది చేశాను, అది చేశాను అని మనసులో పెట్టుకుంటే యేసుప్రభు ఆటికి నువ్వు చేసిన ఆటికి నేను చేసిన ఆటికి రాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడి నా మాట విని వణుకుచుంది. కట్టబడలా ఈమె. ఇప్పుడు ప్రభు వచ్చి అక్కడ కూర్చున్నాడు. మార్త వెళ్ళింది. అమ్మా, మరీ కూడా రావాలి. నేను వచ్చినాను కదండి అంటే, మరీ కూడా రావాలి. అన్నయ్య గారు, నేను వచ్చినాను, అదేదో కాస్త అలిగింది నీ మీద, వస్తుందిలే, రేపు వస్తుందిలే అంటే, నేను కూడా రేపే వస్తానని వెళ్ళిపో. ఆగా ఆగా, రేపు వచ్చేట ఉండి 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 ఏం కావాలి నీకు? మార్త, మరియని తీసుకురా. తీసుకొస్తాను, వేడే ఉండి తీసుకొస్తాను. ఊరు బయట ఉన్న ఆయన ఇంట్లోనికి రాలేదు. కట్టబెడుతున్న గృహాలకున్న లక్షణం ఏంటంటే, మనం అది చేసినాం, ఇది చేసినామని అతిశయపడకూడదు. దినత్వం అనేది ఉండాలి. ఏం చేసినాం మనం దేవుడికి? ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు నేను ఇది చేసినా అని చెప్పండి, నాకేమన్నా నేను ఈ బైబిల్లో నేను ఇది చేసినాను దేవుడికి అని ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా?
నేను ఇది చేసినానని చెప్పాను. ఏం పాస్టర్ గారు అట్ట అంటారు? అదే అది అది మేము అది పెట్లో ఏత్తా ఉంటాం కదండి. పెట్లో వేసేది నీదా? ఒకటి దినవృత్తాంతాలు. నేను ఇది చేసినాను అని అనే వాళ్ళకి వర్తమానం. ఏం చేసినాం మనం దేవుడికి? ఎందుకు అలిగి కూర్చున్నావు దూరంగా? అక్కడ దేవుడు వస్తే నీకు అంత లెక్కలేనితనమా? అతిశయమా? గర్వమా? కట్టబడాలి. వాక్యమునకు లోబడాలి. ఒకటి దినవృత్తాంతాలు 29 అధ్యాయం 14 వచనం. ఈ ప్రకారం మనకు పూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు. చదవండి. సమస్తము నీ వలన కలిగిన కదా. ఆ మాట గుర్తుపెట్టుకో. నువ్వేదైనా ఇచ్చావు, అది ఎవరి వలన కలిగింది? ఎవరి వలన? దేవుడిచ్చింది నువ్వు ఇచ్చావు. చదవండి కంటిన్యూగా. నువ్వు సంపాదించి కొంత నాకిస్తే ఆ నాకిచ్చిన దానిలో మేము కొంత ఏం చేసినాం? నీకు ఇచ్చాం. ఆయన సంపాదించి మనకిచ్చాడంట. జయశ్రీరావు గారు ఆ సంఘంలో నేను 20,000 వేస్తున్నాను బ్రదర్ అన్నాడంట ఒక ఆయన. ఒక ఆయన అంటే నీది 20 అయితే నాది 30 బ్రదర్ అన్నాడంట. ఇంకో ఆయన అంటే 30 అయితే నాది 50 బ్రదర్ అన్నాడంట. సరే అందరూ ఒకటి చెప్తే నాది 1,00,000 అన్నాడంట. ఓకే. అప్పుడు ఈయన అన్నాడంట, సరే అయిపోయిందా మీరు ఇంకా చెప్తారా ఏమన్నా అంటే, ఇంకేమని చెప్పేది హైయెస్ట్ 1,00,000 బ్రదర్, హైయెస్ట్ 1,00,000. అటైతే ఈయన అన్నాడంట, ప్రతి ఆదివారం మీరేసే కానుక మీకు గొప్పదైతే నేను నా జీవితమే పెట్టిలో వేసుకున్నాను అన్నాడంట. నా సమస్తాన్ని పెట్టిగా నన్నే ప్రభుకు అప్పగించుకున్నాను. సజీవ యాగముగా మీ శరీరములను, మీ ప్రాణము, దేహం, ఆత్మలు ఆయనకి. అది కనుక ఆయన మాటతో కట్టబడటం అంటే అది. ఇంటికి రాలేదని అలిగి కూర్చుంటే అది కట్టబడటమా? అప్పుడు మార్త వచ్చేసింది. రా బయలుదేరి, నువ్వు వస్తేనే వస్తాడంట. ప్రభు బిడ్డలారా, మనం ఏదో చేసినామని మనకి ఈ మేలు చేయలేదు, మనకు ఆ మేలు చేయలేదు, నా ప్రార్థన వినలేదు, నన్ను ఆదరించలేదు అని చెప్తే కట్టబడటం కాదు. మనకి ఏది చేయాలో అది చేసినాడు ఆయన, చేస్తున్నాడు, చేస్తాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ప్రభువా